జగన్మోహన్ రెడ్డి గారు కొత్త స్ట్రాటజీ అట. ఓ పక్క కేసులు వేస్తున్నారు, ఇంకో పక్క ఎన్నికలు కావాలి అంటున్నారు, ఎవరు కూడా ఏకగ్రీవాలు ఇవ్వద్దు అంటున్నారు. అసలు పులివెందుల ప్రాంతంలోకి పవన్ కళ్యాణ్ గారు ఎవరు అడుగుపెట్టి సీన్ లేదు, ఆయన అద్భుతాలు చేశారు కడపంతా అని చెప్పి ఈయన అంటున్నారు. కాదండి, అన్నిటికన్నా ఫస్ట్ ఏంటంటే అండి, జగన్మోహన్ రెడ్డి గారు స్టార్టింగ్ లో ఈ ఎలక్షన్స్ వస్తారనేదానికి ముందుగానే భయంతో స్టార్ట్ అయింది. ఎందుకంటే గతంలో మనం ఎడాపెడా అన్ని వైపుల నుంచి ఆపేసాం, నామినేషన్ లేకుండా ఇదే సిచ్యువేషన్ మనకు కూడా వస్తుందేమో. అయితే అటువంటి బెదిరింపుల ధోరణికి కూటమి ప్రభుత్వం వెళ్ళదు, కానీ అవసరమైన చోట అయితే ఎక్కడైనా సరే యునానిమస్ లో జరిగితే రావచ్చు, జరగచ్చు. నలుగురు ఇప్పుడు ఏ పంచాయతీలైనా నలుగురు పెద్దలు కూర్చుని డెవలప్మెంట్ అది విలేజ్ కోసం వాళ్ళు కూర్చుని మనకు పైనుంచి కూడా వచ్చే ఫండ్స్ పోగొట్టుకోకుండా ఉందాం అనే దాంట్లో వెళ్ళొచ్చు, దానికి అవకాశాలు ఉన్నాయి. అయితే వాళ్ళు వైసీపీ నుంచి ఇప్పుడు నిలబెట్టడానికి ఎవరో రారనే సంకేతాలు ఆయనకు అందినాయి కాబట్టి ఇప్పుడు ఈ వార్నింగ్లు ఇచ్చుకున్నాడు కింద ఉన్న వాళ్ళందరికీ. అయితే వీళ్ళ మాట్లాడే కాంట్రాడిక్టరీ మాటలు ఎలాగుంటాయంటే అండి, 2021లో స్వయంగా అప్పుడు ఐఏఎస్ ఆదిత్యనాథ్ దాస్ గారు జీవో నెంబర్ 34/2021 ఇచ్చారు. ఆ రోజున ఏమి ఇచ్చారండి, యునానిమస్ అవుతే కనుక less than 2000 పాపులేషన్ ఉంటే 5 lakhs, less than 5 10 lakhs, less than 10,000 15 lakhs అని కేటగిరీల వైజ్ గా ఇచ్చారు. ఆ రోజు జీవో ఇచ్చింది వైసీపీ ప్రభుత్వమే. అది కాక సాక్షి పేపర్ యాడ్ ఇప్పుడు మీకు కావాలంటే నేను పంపుతాను. ఆ రోజే ఎప్పుడు ఈ వైసీపీ గవర్నమెంట్ లో ఫ్రంట్ పేజ్ లో వేశారు. ఇదంతా కూడా నేను చెప్పింది ఏదైతే ఉందో అదంతా కూడా. మరి ఆ రోజు ఏమైపోయినాయండి, ఈ వేళ ఎవరిని కూడా యునానిమస్ వద్దు, ఏకగ్రీవాలు వస్తే కుదరదని వార్నింగ్ ఇస్తున్నారు కదా. మరి ఇదే స్టాండ్ ఆ రోజు కూడా ఉండాలి కదా. ఇది మీరు అన్న డ్యూయల్ స్టాండ్ దాంట్లో భాగం అని నేను మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. దీనికోసం ఆయన దగ్గర సమాధానం ఉందా లేదా చెప్పాలి. కేఎస్ ప్రసాద్ గారు నాకు తెలిసి ఇందులో ఆయన దగ్గర ఈ డేటా అంతా కూడా ఆయన దగ్గర ఉంటుంది. ఆయన కూడా చెప్పండి, నేను చెప్పింది రాంగ్ అయితే కనుక వారు రాంగ్ అని చెప్పాలండి, ఖచ్చితంగా వారి దగ్గర ఉంటుంది. నేను మీకు చెప్పిన జీవో నెంబర్తో సహా. రెండోది వీళ్ళు ఏమంటారంటే జలజీవన్ మిషన్ కోసం ఈ రోజు మాట్లాడతారు. చెప్పాలంటే దానికోసం పెద్ద డిస్కషన్ అవుతుంది, కానీ స్టేట్ కాంట్రిబ్యూషన్స్ 2024 వరకు స్టేట్ కాంట్రిబ్యూషన్కి ఇవ్వాల్సిన ఫండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఇవ్వక వెనక్కి వెళ్ళిపోయినాయి. దానివల్లే ఇప్పుడు కొత్తగా వెనక్కి వచ్చి ఏదో 10% 20% ఏదో మాటలు చెప్తున్నారు వైసీపీ ప్రతినిధి గారు. ఆ రోజు స్టేట్ కాంపోనెంట్లు ఇవ్వకపోవడం వల్లే సెంట్రల్ ఇచ్చిన ఫండ్స్ అన్ని మురిగిపోయి వెనక్కి వెళ్ళిపోయినాయండి. చిన్న ఎగ్జాంపుల్ నేను వేళ మీకు చేస్తానండి. ఎన్ఎంహెచ్ కోసం వేళ ఎన్ని ఫండ్స్ శాంక్షన్ అయినాయి. నిన్న సత్యకుమార్ గారు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేట్మెంట్ కాదండి, ఎన్ని ఫండ్స్ పైనుంచి వచ్చినాయండి. 2019 అంటే గత 10 ఏళ్లలో సెంట్రల్ నుంచి ఎన్ని ఫండ్స్ వచ్చినాయి, ఈ 5 ఏళ్లలో దానికి 3.5 రెట్లు ఎక్కువ ఫండ్స్ వచ్చినాయి అని చెప్పి, దానికోసం వచ్చినాయి అని చెప్పి మొత్తం ఫండ్స్ 400 ఆయుష్ కోసం 2024 వరకు 10 ఏళ్లలో ఎన్ని ఫండ్స్ వచ్చినాయో ఈ 2.5 ఏళ్లలో 3.5 రెట్లు ఎక్కువ, అంటే 434 crores వచ్చినాయి అని చెప్తున్నారు. వచ్చి చెప్పడం కదండి, ఆయన స్వయంగా డేటాతో నిన్న చూపించారు. ఈ ఇంకో పక్కన మెడికల్ కాలేజెస్ కోసం మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఈ విషయం అంతా చెప్పాల్సి వస్తుందండి. మెడికల్ కాలేజెస్ కోసం కూడా చాలా క్లియర్ గా కేటగిరీ వైజ్ ఆయన ఉన్నప్పుడు ఎంత ఫండ్స్ ఇచ్చారు, ఈ లేనప్పుడు ఎంత ఫండ్స్ వచ్చారు, సీట్స్ ఎన్ని పెంచి ఇచ్చావు అనే దానికి డేటా కావాలంటే కూడా 2 నిమిషాలు టైం ఇస్తే కనుక తీసి మీకు చెప్తాను. సెకండ్ టర్న్ లో అంతా కూడా సెల్ ఫోన్ లో ఉంది. అంటే ఊరికే మాట్లాడే నిన్నో దాన్ని డైవర్ట్ చేయడం నాకు కూడా ఇష్టం ఉండదు. ఓన్లీ దానికి కోసం మాట్లాడాలి కాబట్టి ఒక్క నిమిషం వర్మ గారు, ఎస్ఐఆర్ కోసం వారు మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను. దొంగ ఓట్లు ఎక్కడో ఉన్నాయని పలానా చోట కుప్పలు ఉన్నాయని చెప్తున్నారు కదా. ఎస్ఐఆర్ లో వారి పార్టీ కూడా ఇచ్చారు కదా BLA టూల్ ని కేటగిరీ ప్రతి నియోజకవర్గంలో. ఇదంతా కూడా వారు బయట పెట్టారో లేదో చెప్పానండి. BLA 2 కూడా వాళ్ళు కూడా ఇవ్వచ్చు. ఏమండి ఈ పలానా నేను కూడా మా జిల్లాల వైజ్ లో ఉన్న నేను ఒక BLA 2గా క్లియర్ మా ఓట్లు అన్ని చూశాను. ఎక్కడెక్కడైతే ఓట్లు చనిపోయిన వాళ్ళు అమెరికా వేరే దేశాలకు వెళ్ళిపోయిన చోట లేకపోతే ట్రాన్స్ఫర్ అయిపోయిన ఓట్లు ఏమవుతాయి అన్ని కూడా మేము తీయించాం. వాళ్ళ అబ్జెక్షన్స్ క్లెయిమ్ చేసి వాళ్ళకి ఏమైనా ఉంటే కనుక వాళ్ళు చెప్పొచ్చు. అదే మరి వాళ్ళ కుప్పంలో ఎందుకు చేయలేదు? సరే ఓకే, కాదండి. పులివెందుల ఫోకస్ ఏంటి పవన్ కళ్యాణ్ గారు? ఏమండి పులివెందుల ఫోకస్ ఏంటి పవన్ కళ్యాణ్ గారు? బాగా ఎక్కువ చర్చ జరుగుతుంది. లాస్ట్ మాట మాట్లాడడానికి వచ్చేస్తానండి.
లాస్ట్ మాట మాట్లాడి అక్కడికి వచ్చేస్తాను. ఇప్పుడు తిరుపతిలో అత్యధికంగా ఎక్కువ దొంగ ఓట్లు యాడ్ అయినాయి అని చెప్పి ఆ రోజు బై ఎలక్షన్ జరిపినప్పుడే మా నేషనల్ సెక్రటరీ కూడా సత్యకుమార్ గారు కంప్లైంట్ ఇచ్చారు. దాని మూలంగా తర్వాత అన్ని కూడా లాగిన్స్ ఎవరైతే హైజాక్ చేసి వాళ్ళకే ఏది అది చీఫ్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు లాగిన్ ఐడి యూజర్ పాస్వర్డ్ తీసుకుని వీళ్ళే ఎంటర్ చేసేసారని తర్వాత తేలింది. అందుకనే ఇప్పుడు అక్కడ అత్యధికంగా ఓట్స్ రిమూవ్ చేయడం జరుగుతుంది. దొంగ ఓట్లు ఆ రోజు ఎక్కువ యాడ్ చేశారు కాబట్టి దీనికోసం వీళ్ళు తాపత్రయపడతారు కానీ ఎక్కడ అన్యాయంగా ఎవరు చేసేలేదండి. దట్టు చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఎవరి చేత మధ్యత కేఎస్ ప్రసాద్ గారు చెప్తారు. ఓన్లీ అన్ని రాజకీయ పార్టీలు కూడా అవకాశం ఉంది ఎడిషన్స్ కి డిలీషన్స్ కి. ఈవేళ కూడా కొత్త ఓట్లు ఏమైనా పోతే కనుక ఈ నెలాఖరు దాకా కూడా అవకాశం ఉంది. గ్యారంటీగా వాళ్ళకి ఏమన్నా కనుక తప్పు ఉంటే కనుక దాన్ని తీసుకోవచ్చు. పులివెందులకు వచ్చేది నాకన్నా కూడా జనసేన వాళ్ళు ఉంటే ఎక్కువ చెప్పాలి. వాళ్ళ ఫోకస్ ఎందుకు ఎక్కువ పెడతారంటే కొట్టాల్సిన చోట తల